హాయ్ ఫ్రెండ్స్, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అంటే అందరికీ. ఇప్పుడు నేనైతే టెంపుల్కి వెళ్తున్నాను. నాతో పాటు మీరందరు కూడా వచ్చేయండి. అసలు మేము ఎక్కడికి వెళ్ళాము, ఏ టెంపుల్కి వెళ్ళామో చూడండి. ఇక్కడైతే మేము వెళుతుంటే దారిలోనే అరటి తోటలు అయితే బాగా ఉన్నాయండి. అరటి పండ్లు కూడా అమ్ముతున్నారు. అప్పుడే చెట్ల మించెలు కోసి తెంపి అమ్ముతున్నారండి పండ్లు వచ్చేసి అయితే. ఇక్కడైతే మేము పాలు పోయడానికి వెళ్ళాము. ఇక్కడ పుట్ట ఉంటుందండి. ఇక్కడైతే చిన్న జాతర లాగా జరుగుతుంది. నాగుల చవితి రోజు అయితే ఇంకా కొంచెం ఎక్కువ జనాలు వస్తారు. ఇప్పుడు కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా టెంపుల్కి వెళ్తారు కాబట్టి కొందరైతే వచ్చారండి. చాలా టైం అయితే తీసుకున్నది. మాకైతే 3 అవర్స్ తీసుకునే దర్శనానికైతే 3 అవర్స్ తీసుకున్న. ఇక్కడైతే మర్రి చెట్టు కింద ఉంటుందండి. మేమైతే టెంపుల్ చుట్టూ 3 రౌండ్లు వేసామండి. ఇక్కడ అందరు వేస్తున్నారు. ఇక్కడ కూర్చొని అయితే అందరూ దీపాలు ముట్టిస్తున్నారండి. పిండి దీపాలు, ఉసిరి దీపాలు ముట్టిస్తున్నారు కార్తీక పౌర్ణమి కాబట్టి. వీడియో కొంచెం లేట్ అయిందండి. ఇప్పుడైతే నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంటుంది వీడియో. తప్పకుండా మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి. చాలా టెంపుల్స్కి అయితే వెళ్ళాము. ఇక్కడనైతే మేము చూస్తే పాలు పోసాము. ఇక్కడ దీపాలు అయితే ఏం పెట్టలేదండి. మేమైతే వేరే టెంపుల్కి వెళ్ళాము కాబట్టి అక్కడ పెట్టుకుందాంలే అని చూసాము. ఇక్కడనైతే వీళ్ళకైతే దేవుడు వస్తున్నాడండి. చాలామందికి దేవుడు వచ్చేసారు మేము ఉన్నప్పుడైతే. ఇక్కడ చూడండి పాలు పోసి ఇక్కడ పక్కకు చూస్తే ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడికి చూస్తే పాలు పోసారండి. ఇక్కడ చాలామంది అయితే ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ దీపాలు పెట్టారు. ఇలా పాలు పోసే వాళ్ళు పాలు పోస్తున్నారు, దీపాలు పెట్టే వాళ్ళు దీపాలు పెడుతున్నారండి. చుట్టూరు పొలాలు ఉన్నాయి. ఇక్కడనైతే చాలా ప్రశాంతంగా విశాలమైన ప్లేస్లో ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి నేనైతే కుంకుమ పసుపు వేసి దేవుడికి ఇక్కడ నేను పాలు పోస్తున్నాను. చాలా పబ్లిక్ ఉండడం వల్ల కొంచెం వీడియో తీయడం కష్టమైంది. ఇక్కడ చూడండి కుక్క కూడా వచ్చేసింది. చుట్టూరు వరి పొలాలే ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి మేమైతే 1000 స్తంభాల గుడికి వచ్చేసాము. స్తంభాల గుడి కానైతే ఉసిరికాయలు చాలా కాస్ట్ ఉన్నాయండి. కాస్ట్ వచ్చేసి అయితే 1000 స్తంభాల గుడి కాడ 5 ఉసిరికాయలు వచ్చేసి 100 రూపీస్ అంటున్నారు. ఇక్కడనైతే మేమైతే దీపాలు ఇక్కడ ముట్టిద్దామని చెట్టు కింద అటు ఇటు చూస్తున్నాం. చాలా పబ్లిక్ వచ్చేసారండి. చాలా బాగా మంది ఉన్నారు. మేము పోయేసరికి 10 అయింది కానీ చాలా పబ్లిక్ ఉన్నారు. దేవుడు దర్శనం కోసం వెళ్ళాలంటే చాలా పెద్ద లైనే ఉందని ఇక్కడ చెట్టు కిందనైతే దీపం పెట్టాక మేమైతే దర్శనానికి వెళ్ళామండి. ఇక్కడ చూడండి ఎంత బాగా దీపాలు పెడుతున్నారో. చాలా బాగుంది కదండి. నాకైతే చాలా చాలా నచ్చేసింది. ఇక్కడనైతే మేము దీపాలు పెడుతున్నామండి. ఇక్కడ వీడియో తీసే వాళ్ళు ఎవరు లేక నేనే వీడియో తీశాను కాబట్టి నేనైతే అవపడలేదండి. ఇక్కడ దీపాలు పెట్టిన తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్ళాము. చాలా పెద్ద లైన్ అంటే పెద్ద లైన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భద్రకాళి గుడికి వచ్చేసామండి. ఇక్కడ మా ఊరి దగ్గరే ఉంటుంది భద్రకాళి టెంపుల్. ఇక్కడనైతే గోమాతలు ఉన్నాయి. ఇక్కడనైతే చాలామంది గడ్డి తీసుకొచ్చి అరటిపళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు. మేమైతే అరటిపళ్ళు పెట్టాము కానీ అరటిపళ్ళు అయితే అసలు తినలేదండి. ఇక్కడ ఇంకా దర్శనానికి వెళ్తున్నాం. లైన్ అయితే చాలా పెద్దగా లైన్ ఉందండి. ఇక్కడ చాలాసేపు చూసి ఇక్కడనైతే టెంపుల్లో శారీస్ అయితే ఏలంపాట వేస్తున్నారు. ఇక్కడనైతే అన్ని శారీస్ చూసాము. అటు తిప్పి ఇటు తిప్పి చాలా శారీస్ చూసి అక్కడ పెట్టి వెళ్ళామండి. అన్నిటి కాస్ట్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. శారీస్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ అనిపించేసింది మాకైతే. దేవుడి కాబట్టి అంతే కాస్ట్ ఉంటాయిలే అనుకున్నాము. మేమైతే ఏం తీసుకోలేదండి, చూసి వెళ్ళాము. చాలామంది అయితే తీసుకుంటూనే ఉన్నారు. లైన్ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. చాలా పెద్ద లైన్ ఉంది. మళ్ళీ వచ్చేసి మళ్ళీ చూస్తున్నాము. టెంపుల్లో ఏం చేయాలి లైన్లో ఉండని మళ్ళీ చూసి వెళ్తున్నామండి. మేమైతే ఏం తీసుకోలే. ఇలాగలో బయటకు వచ్చేసి బయటనైతే ఇలా కొత్తగా కట్టారండి శివుడు. మళ్ళీ వచ్చేసి మేమైతే సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ సాయిబాబా అయితే కొత్తగా కట్టారంట భద్రకాళిలో. చాలా బాగుంది. ఇక్కడ తాబేలు పెట్టారండి. దేవుడి పాదాలు పెట్టారు. నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోదు. ఓకే.